హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక్కరిని కూడా వదలకుండా మొత్తం సిబ్బందిని మార్చేశారు. హోంగార్డు స్థాయి నుంచి సిఐ వరకు అందరినీ తొలగించి వివిధ స్టేషన్ల నుంచి సిబ్బందిని కొత్తగా నియమించారు. ఇప్పటి వరకు అక్కడ విధులు నిర్వర్తించిన సిబ్బందిని వీఆర్కు అటాచ్ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రాహిల్ యాక్సిడెంట్ కేసుతో పాటు కీలకమైన కేసులకు సంబంధించిన వివరాలను పంజాగుట్ట పిఎస్ సిబ్బంది గత ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నట్లు సిపి దృష్టికి వెళ్ళింది. దీంతో స్టేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ అందరినీ మార్చేశారు. స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న 86 మంది సిబ్బందిని ఒకేసారి వీఆర్కు అటాచ్ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ చరిత్రలో ఇలా స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి మార్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒకప్పుడు ఇండియాలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్గా అవార్డు అందుకున్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. డిసెంబర్ 23న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కారుతో ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట సిఐ దుర్గారావు యత్నించారు. రాహిల్ స్థానంలో మరొకరు స్టేషన్లో లొంగిపోయారు. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి రాగా అప్పటికే రాహిల్ దుబాయ్ పారిపోయాడు. కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన షకీల్, అతని కుమారుడు రాహిల్పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనంతరం పంజాగుట్ట పిఎస్ సిఐ దుర్గారావును సస్పెండ్ చేయడంతో పాటు అతడిపై కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. ఇదే కేసులో నిజామాబాద్ సిఐ ప్రేమ్ కుమార్ కూడా అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా ఈ కేసు వివరాలు బయటకు పొక్కటంతో సీరియస్ అయిన హైదరాబాద్ సిపి స్టేషన్లోని మొత్తం సిబ్బందిని మార్చేశారు.